అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో కుదేలైన ఆక్వా రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో రొయ్యలు సాగు చేస్తున్న అల్లూరి శ్రీనివాసరాజు, యాళ్ల బండి శ్రీకృష్ణ ఆక్వాలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆక్వాలో మన దేశం సుమారు 60,000 కోట్లు విదేశీ మాదక ద్రవ్యాన్ని సంపాదిస్తుందని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన మన దేశం నుండి ఎగుమతి అవుతున్న ఆక్వా రంగంపై 25% సుంకం విధించడంతో ఆ భారాన్ని ఆక్వా రైతు మీద వేయడంతో అధిక మొత్తంలో నష్టపోతున్నామని, ఇంత నష్టపోతున్న ఆక్వా మేతలు మందుల ధరలు మాత్రం తగ్గించకపోవడం వల్ల కష్టాల బారిన పడుతున్నామని, అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆక్వా రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పాటు ఫ్యూయల్ ఛార్జెస్, ఇతర ఛార్జీలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడితో మోడీ చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆక్వా రంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని తెలిపారు. టీవీ ఛానల్ నా పేరు అల్లూరి శ్రీనివాసరాజు అండి. నేను తాడేరు గ్రామంలో 32 ఎకరాలు రొయ్యల సాగు చేస్తున్నాను. రొయ్యల సాగు ఇవరక ఇది కరోనా వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆక్వాకల్చరు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు అవి ఇస్తూ ఉన్నారు కరెంటుకి వాటికి, దాని మీద రైతులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈలోగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 60,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని, మనకి ద్రవ్యబలం వచ్చే ఆదాయాన్ని ఈవేళ 25% అధికంగా సుంకం విధించడం వల్ల మన ఆక్వాకల్చర్కి చాలా తగలరాని గట్టి దెబ్బ తగిలింది. దీని గురించి ఆక్వా రైతులు 30-40 రూపాయలు ఒక కేజీకి వచ్చి రేటు తగ్గించారు ఎక్స్పోర్టర్స్. దీని గురించి ఆక్వాకల్చరు ఏం చేయాలో, రైతులు ఏమవ్వాలో ఏంటో, సంవత్సరం మొత్తం మీద ఈ సమ్మర్ క్రాపే కొంచెం సక్సెస్ అవుతుందని, ఉన్న క్రాప్లేమో సక్సెస్ ఉండదండి. 100కి 10 చెరువులు కూడా రావు. 100కి 70 చెరువులు ఈ సమ్మర్ క్రాప్లో బాగా వస్తాయని ఆశించే టైంలో ఈ సుంకం విధించడం వల్ల చాలా ఆక్వాకల్చర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద లక్షలాది మంది జనాభా కూడా చాలా దీనివల్ల బతుకుతున్నారు. దీనికి చాలా అధిక నష్టం కలిగి
ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి మన కూటమి ప్రభుత్వం ఏదన్నా తీసుకుని మంచి జరగాలని చేయాలని చెప్పి దీని గురించి శ్రద్ధ తీసుకుని ఏదో చేయాలని చెప్పి ఈ వనామీ కల్చర్కి ఫీడ్ రేట్లు కూడా అధిక రేట్లు ఉండటం వల్ల ఈ మెడిసిన్లకి డిసీజులకి మెడిసిన్లకి వైట్ కట్ అని లేకపోతే రన్నింగ్ మార్టాలిటీ అని వాటికి డిసీజులకి మెడిసిన్ బాగా ఎక్కువ ఖర్చు అయిపోతుందండి. దీనివల్ల ఇప్పుడు ఈ సుంకం విధించడం వల్ల భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతారండి ఆక్వా రైతులు. దీన్ని చూసి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను. దీని గురించి తగు చర్యలు తీసుకొని అక్కడ మోడీ గారు ట్రంప్ తోటి సంప్రదింపులు జరిపి దీన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఎంతో ఆశిస్తున్నామండి రైతులు. నా పేరు ఆల్బండి శ్రీకృష్ణ అండి, తాడేరు గ్రామం. ఇక్కడ నేను ఒక 5 ఎకరాలు చేస్తున్నానండి. ఇక్కడ మా ఏరియాలో మొత్తం ఒక 200 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. మొత్తం ఈ ట్రంప్ గారు తీసుకున్న చర్యల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక రైతు పంట అమ్ముకోలేక అలాగని మేపలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఒక పక్క కరెంటు ఛార్జీలు, ఒక పక్క ఈ విదేశీ మార్గ ద్రవ్యాలు ఎక్కువగా మనకు ఆక్వా రంగం నుంచి ఎక్కువగా వస్తుందండి మన దేశానికి. మోడీ గారు కానీ లేకపోతే మన స్టేట్లు కానీ సెంట్రల్ కానీ రెండూ కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి దీని మీద. ఇప్పుడు వరకు ఆ దృష్టి పెట్టిన దాఖలాలు నాకైతే ఇప్పుడు దాకా కనిపించలేదు. నేను ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. దళారుల బెడద ఎక్కువగా ఉంది. కరెంటు ఛార్జీలు ఇది కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఇది వరకు కన్నా జగన్ గారి ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తున్నాయండి ఛార్జీలు. దాని మీద దృష్టి పెట్టి మా రైతాంగాన్ని కాపాడుకోవాలని ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కోరుకుంటున్నామండి. ఛార్జీల విషయానికి వస్తేనండి, ఇంత ముందు ఛార్జెస్ ఎలాగైతే ఉన్నాయో దాన్నే కొనసాగిస్తున్నారండి. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. మాకు ఇప్పటికీ కూడా బాగా ఎక్కువగానే వస్తుందండి బిల్లు. మేము కాల్చే యూనిట్ల కన్నా ఈ అడిషనల్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ నాకు 21,000 బిల్లు వచ్చిందండి. దాంట్లో 13,000 రూపాయలు అడిషనల్ ఛార్జెస్, లేకపోతే FPP ఛార్జెస్, అలా ఈ విధంగా రకరకాలుగా ఛార్జెస్ వేస్తున్నారండి. దీని మీద మా డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు దృష్టి పెడతారని చాలా